హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూన్ 17, 2021 హిందూలోని ఏటోలు చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ముందే ఈ హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు మీరు ముందే పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే టెర్రరైజింగ్ డిసెంట్. అంటే టెర్రరైజింగ్ డిసెంట్ అంటే అసమ్మతి, వ్యతిరేకత. అంటే మనం ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, దానికి వ్యతిరేకంగా ఉండే అసమ్మతి కావచ్చు, భేదాభిప్రాయం అంటారనమాట. అంటే ఎవరైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళని టెర్రరిస్టులుగా గుర్తించడమే, అంటే వాళ్ళని టెర్రరిస్ట్ అనే ముద్ర వేయటం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మామూలుగా ఈ బీజేపీ ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయిందనమాట. టెర్రరైజింగ్ ద డిసెంట్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే అసమ్మతి, వ్యతిరేకత, భేదాభిప్రాయాలు ఉన్నారో, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నారనమాట. అదే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. HC bail orders are an incident of attempt to portray Delhi protest as terrorist acts. అంటే ఢిల్లీ బెయిల్ ఆర్డర్ అనేది ఎలా ఉంది అంటే ఇండిసిమెంట్ అంటే ఏంటంటే నేరారోపణ అనేది. ఆ నేరారోపణ ఆ ఢిల్లీ ప్రొటెస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఎలా సూచించే విధంగా ఉంది అంటే ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా వాళ్ళ యొక్క చర్యలు అనేవి ఉగ్రవాద చర్యలుగా చూపించే విధంగా ఉందన్నమాట. Caught between a statutory bar on grant of regular bail and a judicial embargo on any close examination of available evidence at the bail stage, those arrested under the country's main anti-terror law have been languishing in jails without trial for extended periods. అంటే ఇప్పుడు మనం కనుక స్టాచ్యూటరీ అంటే ఏంటంటే న్యాయపరమైనటువంటి అంశాలను పక్కన పెడితే ఆ న్యాయపరమైనటువంటి అంశాలను తర్వాత ఈ యొక్క గ్రాంట్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ ఏదైతే ఉందో అంటే ఏదైతే న్యాయపరమైనటువంటి ఎంబర్గో అంటే ఏంటంటే నిషేధం అనే దాని ప్రకారం మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక ఎవిడెన్స్ అనేది మనం దొరికినప్పుడు మాత్రమే ఆ ఎవిడెన్స్ ఆధారితంగా బెయిల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఆ కంట్రీకి సంబంధించినటువంటి యాంటీ టెర్రర్ లా కింద ఎవరినైనా కానీ అరెస్ట్ చేశారనుకోండి, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలని కొట్టుమిట్టాడుతున్నారు. అంటే వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ లాతో వాళ్ళు లాంగ్వేజింగ్ అంటే కొట్టుమిట్టాడుతున్నారు అనుకోండి, వాళ్ళు జైలుని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళని పూర్తిగా పరిశీలించి వాళ్ళకి బెయిల్ ఎక్స్టెండ్ చేయాలా కొన్ని పీరియడ్స్, అంటే ఎటువంటి ట్రయల్స్ లేకుండా. అంటే కొంతమందిని ఏం చేస్తారంటే వాళ్ళకి నేరం పడకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు నిర్బంధంలో ఉంచుతారనమాట, ట్రయల్స్ లేకుండా పెట్టమనేది ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం అనమాట. ద ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్ గ్రాంటింగ్ బెయిల్ టు 3 స్టూడెంట్ యాక్టివిస్ట్ జైల్డ్ ఫర్ ఓవర్ ఏ ఇయర్ ఫర్ దేర్ alleged role in the February 2020 riots in Delhi represent a clear-headed effort to get around such impediments. అంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు సంబంధించి ఒక గ్రాంటింగ్ బెయిల్ అనమాట, ఒక 3 యాక్టివిస్ట్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో జరిగిన రైట్స్ కారణంగా ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు, జైల్లో పెట్టబడ్డారు అనమాట. వాళ్ళ మీద కొంతవరకు ఆ యాంటీ టెర్రరిస్ట్ కింద వాళ్ళ మీద ఆరోపణలు జరిగినాయి. దాని ఆధారంగా వాళ్ళని ఏం చేశారు, జైల్లో పెట్టారనమాట. సో ఇప్పుడు ఆ అవరోధాలన్నింటిని అధిగమించి ఇంప్లిమెంట్స్ అంటే అవరోధాలను అధిగమించే విధంగా హెడెడ్ ఎఫెక్ట్ అనేది జరిగిందనమాట. అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సౌండ్ ఇన్ లీగల్ రీజనింగ్ and interpretation, the judgments of Justice Siddhartha Mridil and Justice Anup Jairam Bhambani have made a silent distinction between those accused of offences against the country's integrity and security on the one hand, and protesters or dissenters roped in unjustifiably under the rubric of terrorism on the other. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అంటే విశ్లేషణ కావచ్చు, వ్యాఖ్యానం కావచ్చు, ఏదైతే లీగల్ రీజనింగ్ ప్రకారం వాళ్ళు కొంత వ్యాఖ్యానం అనేది ఇచ్చారు ఈ జడ్జిమెంట్. ఎవరైతే సిద్ధాంతం మృదుల్ ఒకడు, నెక్స్ట్ అనూప్ జైరామ్ బంబానీ అనే వాళ్ళు వీళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళంటే ఈ యొక్క అంశాన్ని దీనికి సంబంధించిన డిస్టింక్షన్ ఇచ్చారనమాట. వాళ్ళు 2 అంశాల గురించి ప్రస్తావించారు. దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చెప్పారనమాట. ఆ 2 అంశాలు ఏంటంటే భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ అనమాట, సౌభాతృత్వం కావచ్చు, లేకపోతే దాని యొక్క సెక్యూరిటీ రక్షణకు సంబంధించిన అంశాన్ని ఒక విధంగా వాళ్ళు విశ్లేషించారు. తర్వాత ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిసెంటర్స్ అనమాట, అంటే వాళ్ళ యొక్క విభేదించే అంశాలని ఏదైతే అన్జస్టిఫై అనమాట. అంటే మనం ఏదైనా కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని విభేదిస్తున్నామని చెప్పేసి అడ్డదిడ్డంగా విభేదించకూడదు. అంటే ఒక టెర్రరిజాన్ని అంటే ఉగ్రవాదంగానో లేకపోతే హింసను ప్రేరేపించే విధంగా ఉండకూడదని చెప్పేసి 2 రకాలైనటువంటి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరిచారనమాట. ద అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇన్వోక్డ్ బై ద ఢిల్లీ పోలీస్ against activists and others who were
among those organizing the protest against the Citizenship Amendment Act and the claim that they had also permitted the rights. అంటే ఇప్పుడు ఏమన్నారు, ఈ యొక్క అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అనమాట, ఉపా యాక్ట్ అంటారనమాట. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వీళ్ళకేంటి, ఈ ఢిల్లీ పోలీసులు అనేవాళ్ళు ఈ యొక్క స్టూడెంట్స్, ఈ యాక్టివిస్టులు వ్యతిరేకంగా పెట్టారనమాట. దేనికి సంబంధించి ఈ ప్రొటెస్ట్ అనేది జరిగింది అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. దానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ అనేది జరిగింది. ఆ ప్రొటెస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చేసినటువంటి పనులకు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు ఏం చేశారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, ఉపా చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ క్లెయిమ్ ప్రకారం ఏంటంటే, ఇది ఏంటంటే బాగా ఈ తిరుగుబాటులో ఏంటంటే బాగా అది ఇంకా ఆ యొక్క ప్రభావం అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ చట్టాన్ని ఆపాదించారో ఈ యొక్క తిరుగుబాటు ఇంకా ఫెమెంటెడ్ ఏంటంటే ఇంకా ప్రజ్వలింపజేసే విధంగా ఉందన్నమాట. అండర్ సెక్షన్ 43D of 5 there is a legal bar on granting bail if the court is of the opinion that there are reasonable grounds to believe that the accusation against those held is a prima facie true. అంటే ఇప్పుడు మనకు ఏదైతే సెక్షన్ 43D of 5A ఆ చట్టం కింద ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తారంటే లీగల్గా చట్టపరంగా ఏంటంటే వాళ్ళకు గ్రాంటింగ్ బెయిల్ అనేది చేయడం అనేది రద్దు చేస్తారంట, బార్ అనమాట, రద్దు చేస్తారనమాట. ఎందుకని రద్దు చేస్తారు అంటే, వాళ్ళ ఒక రీజనబుల్గా గ్రౌండ్స్ కింద నమ్మశక్యంగా ఉండాలి. వాళ్ళ మీద చేసినటువంటి అక్యూజేషన్ ఆరోపణ అనేది పూర్తిగా ఏంటంటే ప్రేమ్ ఫేసియో అంటే ఏంటంటే ప్రాథమిక విచారణ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి, అంటే ప్రాథమిక పరీక్ష ద్వారా ఏర్పాటు చేయబడిన దాని ప్రకారం వాళ్ళు కనుక చట్టబద్ధంగా వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ను రద్దు చేస్తారనమాట. Adding to this onerous burden on the accused to demonstrate to the court that the accusation is untrue is a 2019 Supreme Court judgment that bars a detailed analysis of evidence at the bail stage and rules that bail can be denied on the broad probabilities of the case. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క వరనరస్ అంటే ఏంటంటే భారమైనటువంటి ఈ యొక్క భారం ఏదైతే బర్డన్ ఏదైతే ఉందో ఈ యొక్క అక్యూజ్డ్ మీద ఎలా ప్రదర్శించడం జరిగింది అంటే, వాళ్ళు పూర్తిగా ఏంటంటే చట్ట విరుద్ధమైనటువంటి ఉగ్రవాదులుగా వాళ్ళ మీద నిందారోపణ అక్యూజేషన్ అనేది జరిగిందనమాట. ఒకవేళ అది అంట్రూ అయి ఉంటే కనుక, అంటే వాళ్ళు ఉగ్రవాదపరమైనటువంటి చర్యలు చేయలేదని కనుక 2019కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు అనే దాని కనుక ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఒక డీటెయిల్ అనాలిసిస్ అనేది ఇచ్చిందనమాట. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అంటే మనకు వాళ్ళకి ఎవిడెన్స్ అనేది పర్ఫెక్ట్గా దొరకాలి. అంటే వాళ్ళ మీద సరిగ్గా అది వాళ్ళు ఉగ్రవాద చర్యలాగా చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారనే సరైనటువంటి ఆధారం దొరికితే ఎలాంటి తీర్పుని ఇవ్వాలా, అంటే వాళ్ళ బెయిల్ ఇవ్వాలా లేదా, బెయిల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలా లేదా, ఒకవేళ దొరకకపోతే అంటే బ్రాడ్ ప్రాబిలిటీస్ అంటే ఏదైతే సంభావ్యతలు ఏవైతే ఉన్నాయి, ప్రాబిలిటీస్ అంటే సంభావ్యత అనమాట. ఆ బ్రాడ్ ప్రాబిలిటీస్ కింద సంభావ్యత అంటే జరిగిందా జరగలేదనే దానికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా రద్దు చేయాలా, డినే చేయాలి అనేది ఆ కోర్టులో 2019 సుప్రీంకోర్టు అనేది పూర్తిగా ఒక ఎనాలిసిస్ అనేది వ్యాఖ్యానం అనేది చేసిందనమాట. ద హైకోర్ట్ హ్యాజ్ రూల్డ్ దట్ ద బెయిల్ court can look at the available evidence to satisfy itself about the prima facie truth of the case. అంటే ఇప్పుడు హైకోర్టు అనేది ఈ రూల్ కింద ఏంటంటే ఈ బెయిల్కి సంబంధించినటువంటి కోర్టు అనేది పూర్తిగా ఆ యొక్క సాక్ష్యాలను పరిశీలించిందనమాట. పరిశీలించి ఈ యొక్క సాటిస్ఫై అయిందనమాట, తృప్తిపడింది. దేనికి సంబంధించి ప్రైమ్ ఎఫిషియో ట్రూ అంటే ప్రైమ్ అంటే ప్రాథమిక పరీక్ష ద్వారా నిర్ధారించబడినటువంటి అంశం ఏంటి, వాళ్ళు ఉగ్రవాద చర్యలో పాల్పడ్డారనే దానికి అది నిజమని తేలిందనమాట ఈ కేసులో. ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈస్ నో స్టాట్యూటరీ ఇన్విన్సిబిలిటీ to the prosecution case mainly because the UPA has been invoked. సో ఇంకో విషయంగా చెప్పాలి అంటే ఇక స్టాట్యూటరీ అనమాట, ఈ చట్టబద్ధమైనటువంటి అజేయత అంటే ఇన్విన్సిబిలిటీ అంటే ఏంటంటే విజయం లేకపోవడం. అజేయత అనేది కనుక ఈ ప్రాసిక్యూషన్ కేసులో కనుక కేవలం నమ్మశక్యమే అయితే కనుక, అంటే ఉపా యాక్ట్ కనుక వీళ్ళ మీద కనుక ప్రయోగించకుండా ఉంటే వాళ్ళకి బెయిల్ దొరుకుండేది. కానీ ఇప్పుడు ఉపా యాక్ట్ అనేది ప్రయోగించారు, వాళ్ళ మీద ప్రయోగించడం వల్ల ఇన్వోక్ అయింది, వాళ్ళ మీద ప్రయోగించడం అంటే చట్టబద్ధంగా వాళ్ళ మీద ఏంటంటే తప్పుడు కేసు బనాయించినట్టే ఉందన్నమాట. ఇట్ హ్యాస్ ఫౌండ్ దట్ నన్ ఆఫ్ ద త్రీ ఆసిఫ్ ఇక్బాల్ Tanasha Narwal and Devangana Kalita was specifically or particularly accused of any terrorist act, funding of terrorist act or an act amounting to a conspiracy to commit a terrorist act or something preparatory to it. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆసిఫ్ ఇక్బాల్ తన్హా కావచ్చు, నెక్స్ట్ తనాషా నార్వెల్ కావచ్చు అండ్ దేవంగన కలిత, ఈ ముగ్గురు కూడా మనం చెప్పాలంటే వీళ్ళు పర్టికులర్గా కావచ్చు లేకపోతే ఈ యొక్క స్పెసిఫికల్గా ఈ యొక్క టెర్రరిస్ట్ అంటే ఈ యొక్క ఉగ్రవాద చర్యకు పాల్పడినట్టు కానీ లేకపోతే ఉగ్రవాద చర్యలు చేసే వాళ్ళకి
ధన సహాయం అంటే ఫండింగ్ అనమాట, ధన సహాయం చేసినట్టు కానీ, లేకపోతే ఈ యొక్క కాన్స్పిరసీ అనమాట, కుట్ర అంటే ఉగ్రవాద చర్య జరగడానికి వీళ్ళు ఏదైనా కుట్ర జరిపినట్టు కానీ, ఆ ప్రిపరేటరీ అంశాలు కానీ ఏమీ కూడా వీళ్ళ దొరకలేదనమాట. అంటే వాళ్ళు అలా చేసినట్టు కానీ ఎటువంటి స్పెసిఫికల్గా పర్టికులర్గా వాళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాలు అనేవి దొరకలేదనమాట. వన్స్ ద ఉపా చార్జెస్ వర్ నాట్ సీన్ ఇట్ టు బీ ట్రూ, it was open to the court to admit them to regular bail until conclusion of the trial. సో ఇప్పుడు ఒకవేళ కనుక మనకు ఒకసారి ఉపా ఛార్జెస్ అనేవి కనుక అవి సాటిస్ఫై చేయబోతే, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే దాని కింద ఎటువంటి సాక్ష్యాలు అనేవి దొరకలేదు అనుకోండి, అది నిజంగా అది ఆ చట్టం ఆపాదించబడదని జరిగింది అనుకోండి, అప్పుడు నార్మల్ రెగ్యులర్ బెయిల్ ఎలాగ ఇవ్వాలా, ఎలాగైతే ట్రయల్ కంక్లూజన్ అంటే వాళ్ళు ఏదైతే ట్రయల్స్లో ఉన్నారో ఆ కంక్లూజ్ అయ్యేదాకా, అంటే ఆ ట్రయల్స్ అనే ఆ నేరం ఆమోదింపబడి వాళ్ళ మీద శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళకి బెయిల్ దొరికే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఫర్దర్ విత్ 740 witnesses cited, there is no scope for early conclusion of the trial. అంటే ఇప్పుడు మనకు ఫర్దర్గా మనం చూస్తే 740 విట్నెసెస్ ఏవైతే ఉన్నాయో మనకు చూపించారనమాట. దాంట్లో ఏది కూడా ఈ యొక్క ట్రయల్ని ఎర్లీగా కంక్లూడ్ చేయడం, అంటే ఇప్పుడు ఉన్న ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ మీద ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నేరం అనేది ఆరోపింపబడి వాళ్ళ మీద అంటే శిక్ష పడడానికి సరిపోయే సాక్ష్యాలు మాత్రం లేవన్నమాట. రైట్స్ ఆర్ మ్యాటర్స్ కన్సర్నింగ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ నాట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. అంటే జనరల్గా మనం ఎప్పుడైనా సరే రైట్స్ అనేవి, తిరుగుబాట్లు అనేవి దేనికి సంబంధించింది అంటే పబ్లిక్ ఆర్డర్, అంటే ప్రజల యొక్క ఏదైతే శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులు. ఇప్పుడు మనకు రైట్ ఏదైనా తిరుగుబాటు జరిగింది అనుకోండి, అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు అనేవి కొంత మారుతాయి అనమాట. వాళ్ళకి పబ్లిక్కి అంతరాయం కలుగుతుంది, పబ్లిక్ వర్క్కి అంతరాయం కలుగుతుంది. కానీ సెక్యూరిటీ రాష్ట్ర అంటే దేశానికి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణకు మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ద కోర్ట్ అబ్జర్వేషన్ దట్ ద స్టేజ్ ఇన్ ఇట్స్ యాంగ్జైటీ టు సర్పాస్ డిసెంట్ హ్యాస్ బ్లర్డ్ ద లైన్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ రైట్ టు ప్రొటెస్ట్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఈజ్ ఏ స్టెన్ ఇండిస్మెంట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఇప్పుడు మనకు కోర్టు అనేది ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సెక్యూరిటీ గురించి ఆలోచించింది. కానీ ఆ యొక్క ఆలోచించడం వల్ల వాళ్ళ యాంగ్జైటీ అనేది పూర్తిగా ఈ యొక్క డిసెంట్ అనమాట, విభేదించే అంశాన్ని తొక్కేసినట్టు ఉందన్నమాట ఈ కోర్టు అనేది. దాని కారణంగా ఏంటంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రైట్ టు ప్రొటెస్ట్ అనమాట. అంటే మనకు ఈ యొక్క మనకు ఓటు వేసే విధానంలోనే రైట్ టు ప్రొటెస్ట్ అనే హక్కు కూడా ఉందన్నమాట. అంటే ఓటు వేసిన తర్వాత ఓటు వేసిన వ్యక్తి అనేవాడు ప్రజలకు అనుకూలంగా లేకపోతే కనుక మనకు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు ఏంటంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది దాన్ని ఉందన్నమాట. సో తర్వాత అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనే దానికి ఈ రెండింటికి సరైనటువంటి ఒక విశ్లేషణ చేయకపోవడం వల్ల ఏమైందంటే పూర్తిగా ఇది నేరారోపణ భారితమైందన్నమాట. అంటే దీన్ని దేనికి తీసుకొచ్చారు, టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద తీసుకొచ్చారు. రైట్ టు ప్రొటెస్ట్ని ఏం చేశారు, టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ద ఢిల్లీ పోలీస్ హ్యాస్ గాన్ టు ద సుప్రీం కోర్ట్ ఆన్ appeal against the verdict, possibly in the fear that the ruling may fail its design to పెయింట్ ప్రొటెస్టర్ యాజ్ టెర్రరిస్ట్. ఇప్పుడు ఏంటి ఢిల్లీ పోలీసులు ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అంటే వాళ్ళు అంటే ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఎందుకైనా వెళ్ళారు, వీళ్ళు భయపడుతున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా ప్రొటెస్టర్స్ని అంటే తిరుగుబాటుదారులని టెర్రరిస్టులుగా చిత్రీకరించాలని అనుకున్నారు. సో ఆ చిత్రీకరణ అనేది ఆగిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఇఫ్ ద కోర్ట్స్ అప్రోచ్ టు గ్రాంట్ ఆఫ్ బెయిల్ ఈజ్ uphold, it would help secure the liberty of other dissenters held under the UPA elsewhere without sufficient basis. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క హైకోర్టు అనేది అప్రోచ్ విధానం అనేది ఈ బెయిల్ గ్రాంట్ చేయకుండా గ్రాంట్ చేసి పట్టి ఉంచడం, అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి అనే అంశాన్ని కనుక వాళ్ళు బలంగా కనుక ఉంటే కనుక ఇది రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఎవరైతే డిసెంటర్స్ ఉంటారో అంటే వ్యతిరేకవాదులు లేకపోతే విభేదించే వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది అనమాట. ఈ ఉపా యాక్ట్ కింద సఫిషియంట్ బేసిస్ కింద అంటే ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన వాళ్ళ యొక్క లిబర్టీని స్వేచ్ఛను కాపాడే విధంగా ఈ యొక్క బెయిల్ అనేది ఉండబోతుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఆ బెయిల్కి వ్యతిరేకంగా పోలీసులు అనేవాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ డిసెండర్స్ విభేదించేవాళ్ళు ప్రభుత్వ పథకాలను విభేదించే వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం విభేదించి తిరుగుబాటు చేస్తే వాళ్ళని టెర్రరిస్ట్ యాక్ట్ కింద చేస్తున్నారనమాట. అది పూర్తిగా మన రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే రైట్ టు ప్రొటెస్ట్ అనే హక్కుని హరించే విధంగా ఉంది. అలా చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు. సుప్రీంకోర్టు కనుక సరిగా ఈ యొక్క తీర్పు అనేది కనుక చెప్పి వాళ్ళకి బెయిల్ కనుక ఇచ్చి బెయిల్ కనుక అదే విధంగా కొనసాగింపజేస్తే కనుక అప్పుడు ఎవరైతే ఈ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయబడినటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లోజర్ కాంపెన్సేషన్. అంటే క్లోజర్ చాలా దగ్గరలోనే కాంపెన్సేషన్ అనమాట, నష్టపరిహారానికి ఇవ్వడానికి దగ్గరగా ఉందన్నమాట. లీగల్ స్టెప్స్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ డిప్లొమసీ టు అవాయిడ్ ఎన్నిక లెగ్జీ రిపీట్.
అంటే ఇప్పుడు మనకు లీగల్ స్టెప్స్, న్యాయపరమైనటువంటి యొక్క అడుగులు అనేవి వేయాలి. ఎలాగా? డిప్లొమాటిక్గా, అంటే ఏదైతే దౌత్యపరంగా ఏదైనా ఒక దేశంతో దౌత్యపరంగా మనం చేతులు కలుపుకొని పనిచేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎన్రికా లెగ్జీ అనేది ఏదైతే ఉందో బోటుకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో అది తిరిగి పునరావృతం కాకుండా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. 9 years after 2 Italian marines shot dead 2 fishermen of the Kerala coast under the belief that they were pirates. The criminal proceedings against them are said to be formally closed. అంటే ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఒక ఇటాలియన్కి సంబంధించినటువంటి ఒక షిప్ అనేది వచ్చిందనమాట. ఆ షిప్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మన కేరళ కోస్ట్కి వచ్చేసరికి కేరళ ఫిషర్మెన్ బోట్ అనేది వాళ్ళకి సమీపించింది అనమాట. వీళ్ళు ఏమనుకున్నారు, మా బోటుని వీళ్ళు పైరేట్స్ అనమాట, అంటే దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు అనే ఉద్దేశంతో ఆ కేరళ ఫిషర్మెన్స్ని చంపేశారనమాట. సో దానికి సంబంధించినటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. అవి కూడా దగ్గరలో క్లోజర్ అనమాట, ముగింపులో దశలో ఉన్నాయన్నమాట. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్డర్డ్ దట్ ద criminal trial against them be stopped after Italy deposited compensation of 10 crore. అంటే ఇప్పుడు ఏదైతే మన సుప్రీంకోర్టు, మన భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది మన ఇండియాకి సంబంధించి ఏంటంటే ఈ క్రిమినల్ ట్రయల్స్, అంటే ఎవరైతే ఆ యొక్క సెక్యూరిటీ గార్డులు ఉన్నారో, ఇటలీ మెరైన్ బోర్డుకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులు ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క క్రిమినల్ అనమాట, అంటే క్రిమినల్ కేసు అనేది ఆపివేయాలి అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిందనమాట. ఎప్పుడు ఆర్డర్ చేసిందంటే ఇటలీ అనేది వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు అనేది ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడు ఆపేమని చెప్పిందనమాట. The Permanent Court of Arbitration, a tribunal under the United Nations Convention on the Law of the Sea, had last year ruled that even though India and Italy had concurrent jurisdiction to try the case, the Marines Salvatore Guerin and Massimiliano Lateri enjoyed immunity from Indian jurisdiction as they were acting on behalf of a state. సో ఇప్పుడు మనకు ఏదైతే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఈ యొక్క ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి యుఎన్ నేషన్, అంటే యుఎన్ కన్వెన్షన్ ప్రకారం దీన్ని, ఆ చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర జలాల్లో జరిగే ఏదైనా వివాదాలని వాళ్ళు పరిష్కరిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇండియాకి ఇటలీకి సంబంధించినటువంటి ఈ యొక్క కాంకరెంట్ సరిపోయే ఒక జ్యుడిస్డిక్షన్ అనేది ఉందన్నమాట, ఒక న్యాయ పరిధి అనేది ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఏంటంటే ఇద్దరు మేము గెలవాలని పోటీ పడినప్పటికీ కూడా ఈ యొక్క ఎవరైతే మెరైన్స్ ఉన్నారో ఈ యొక్క సాల్వేటర్ గెరైన్ కావచ్చు, నెక్స్ట్ మెస్సిమిలినో లాటరీ, ఈ ఇద్దరు కూడా చాలా వరకు మన భారతదేశ యొక్క ఏదైతే న్యాయపరమైనటువంటి అంశాల నుంచి వాళ్ళు రక్షణ అనేది పొందారనమాట. ఎందుకు రక్షణ పొందారు అంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసుకోవట్లేదు, వాళ్ళు ఒక దేశం తరపున, అంటే ఇటలీ తరపున వాళ్ళు పనిచేశారు కాబట్టి ఇటలీ తరపున వాళ్ళకి ఏంటంటే రక్షణ అనేది లభించిందనమాట. ద యుఎన్ ట్రిబ్యునల్ హ్యాడ్ ఆల్సో రూల్డ్ దట్ ద ఇండియన్ fishing boat Saint Anthony and the victims were entitled to compensation as Enrica Lexi. The Italian vessel had violated the boat's right of navigation under the law of the sea. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బోర్డుకు సంబంధించి ఏది సెయింట్ యాంటోనీ అనేది మనకు యుఎన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇండియన్ ఫిషింగ్ బోట్ అనమాట ఇది. సో ఇండియన్ ఫిషింగ్ బోట్ ఏదైతే ఉందో ఆ యొక్క బాధితులు, విక్టిమ్స్ అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క బోటుకు సంబంధించినటువంటి యజమాని కావచ్చు, వాళ్ళు కొంతవరకు నష్టపరిహారం కాంపెన్సేషన్ అనేది ఎవరిస్తున్నారంటే ఎన్రికా లెగ్జీ అనే వాళ్ళు ఇస్తున్నారనమాట. సో ఈ ఇటాలియన్ వెసల్ అనేది, అంటే ఇప్పుడు ఇటాలియన్ బోట్ ఏం చేసింది అంటే, వెసల్ అంటే బోట్ అనమాట, ఆ బోట్ ఏం చేసిందంటే ఈ యొక్క నావిగేషన్ హక్కు ఏదైతే ఉందో దాన్ని హరింపజేసే విధంగా, అంటే వేరే బోట్ల యొక్క నావిగేషన్ హక్కు, ఆ యొక్క జలాల్లో తిరిగే హక్కుని హరింపజేసే విధంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి అనేది ఉందన్నమాట. The 2 Marines are likely to face a trial in Italy, but as far as India is concerned, the monetary compensation may have to be treated as the only available form of closure for the moment. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ 2 మెరైన్స్ ఉన్నారో, ఇటలీకి సంబంధించినటువంటి 2 మెరైన్స్ ఉన్నారో, ఆ మెరైన్స్ అనేవాళ్ళు ఆ ఇటలీ దేశంలో వాళ్ళ మీద ఈ యొక్క నేరానికి సంబంధించినటువంటి ఏవైతే విచారణ ట్రయల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట. కానీ ఏది భారతదేశాన్ని యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఏం చేస్తున్న, భారతదేశం ఇచ్చిన కంప్లైంట్ కారణంగా వాళ్ళ మీద ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. చివరికి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఈ మానిటరీ ఈ యొక్క అంశాన్ని చివరికి క్లోజ్ చేయడానికి ఉపయోగించే విధానం ఏంటి అంటే కాంపెన్సేషన్ అనమాట. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం, అంటే ఆ నష్టపరిహారాన్ని ఇచ్చి క్లోజర్ ద మూమెంట్, ఈ యొక్క అంశాన్ని పూర్తిగా సమసిపోయే విధంగా లేకపోతే మూసివేసే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. గివెన్ ద లీగల్ టాంజిల్స్ ఓవర్ జ్యుడిస్డిక్షన్, ద లాఫుల్నెస్ ఆఫ్ దైర్ arrest and the location of the trial as well as the
provisions of a law under which they should be tried. Legal accountability through criminal trial had been rendered extremely difficult. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అంశంలో ఏంటంటే వాళ్ళకి ఒక్క కాంపన్సేషన్ ఇస్తే సరిపోదన్నమాట. లీగల్ ట్యాంజెస్ అనమాట, చట్టపరమైనటువంటి జ్యుడిస్డిక్షన్ ప్రకారం లీగల్గా కొన్ని ఉన్న చిక్కు సమస్యలు అనేవి ఉంటాయి, వాటి ప్రకారం ఉండాలి. ఏంటి ఈ యొక్క లాఫుల్నెస్ అనమాట, అంటే వాళ్ళు చేసిన పనికి ఎంతవరకు అంటే న్యాయపరమైనటువంటి అంశం ఉంది, వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద విచారణ అనేది ఎక్కడ జరిగింది, తర్వాత వాళ్ళ యొక్క ఈ యొక్క అంశానికి సంబంధించి వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ లీగల్ అకౌంటబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ క్రిమినల్ ట్రయల్స్ అనేవి జరిగినాయా, ఇలాంటి ఈ యొక్క మరణ రెండెడ్ అనమాట ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇలా మరణ తిరిగి వచ్చే అంశాల గురించి చర్చించడం అనేది, ప్రస్తావించడం అనేది చాలా వరకు కష్టమైనటువంటి అంశం అనమాట. ద లీగల్ హెయిర్స్ ఆఫ్ ద 2 victims ఆర్ లైక్లీ టు గెట్ 4 crore ఈచ్ అండ్ ద ఓనర్ ఆఫ్ ద ఫిషింగ్ వెసల్ 2 crore. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళ ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ అంటే వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి 4 కోట్ల రూపాయలు వచ్చే విధంగా, అంటే వాళ్ళ వారసులు ఉంటే ఒక చనిపోయిన మనిషి యొక్క సంతానానికి 4 కోట్లు, ఇంకో చనిపోయిన మనిషి సంతానానికి 4 కోట్లు, తర్వాత ఆ ఫిషింగ్ వెసల్ ఏదైతే ఉందో ఆ బోటుకి సంబంధించినటువంటి ఓనర్కి ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా కాంపెన్సేషన్ అనేది జరిగిందనమాట. In a hindsight, the diplomatic turbulence, the incident set off in the early days, the nationalist passions, the killing raised, and much of the delay in resolving the issue could all have been avoided. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క జరిగినటువంటి అంశం ప్రకారం ఏంటంటే ఈ యొక్క దౌత్యపరమైనటువంటి ఈ యొక్క టర్బులెన్స్ అనమాట, అంటే గందరగోళం కావచ్చు, లేకపోతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఎర్లీ డేస్లో ఈ 2 నేషన్స్కి సంబంధించినటువంటి ఈ కిల్లింగ్ సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి వీళ్ళు తీసుకున్నటువంటి చర్య అంటే సమయం అనేది చాలా వరకు డిలే అయిందనమాట. 9 సంవత్సరాల కాలం పట్టిందనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏదైనా కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా వేగంగా పరిష్కరించే విధంగా తొందరగా ఇలాంటి సమస్యలు అంటే మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎక్కువ సమయం తీసుకోకుండా చేయాలన్నమాట. ఏ పాసిబుల్ వే అవుట్ వాజ్ టు హ్యావ్ అగ్రీడ్ టు Italy's offer ఆఫ్ కాంపన్సేషన్ అండ్ ఏ ట్రయల్ ఇన్ ఇట్స్ ఓన్ జ్యుడిస్డిక్షన్, ద వెరీ థింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద యూఎన్ ట్రిబ్యునల్స్ రూలింగ్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క పాసిబుల్ వే ఏదైతే ఉందో ఇటలీ అనేది ఒప్పుకుందన్నమాట ఈ కాంపన్సేషన్ ఇవ్వడానికి. ఏది వాళ్ళ యొక్క ఓన్ జ్యుడిస్డిక్షన్ ప్రకారం, వాళ్ళకున్నటువంటి సొంత చట్టం ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే యూఎన్ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి రూలింగ్ అనుగుణంగా వాళ్ళు ఆ కాంపన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారనమాట. ఎట్ దట్ టైమ్ మెనీ ఇన్ ఇండియా బిలీవ్డ్ ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ wanton killing while those in Italy believed the fear of piracy were genuine. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మన యొక్క భారతదేశం యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే వాంటాన్ కిల్లింగ్ అంటే వాంటాన్ ఇష్టపూరితంగా వాళ్ళు చంపారు, అంతేగాని అంటే వాళ్ళు ఏంటంటే ఆ బోట్లో వస్తున్నారు, వీళ్ళు ఏదో ఆకతాయిగా ఏంటంటే వాళ్ళ మీద ఏదో దాడులు జరపాలని చెప్పేసి చంపారని మన భారతదేశం వాదిస్తుంది. కానీ ఇటలీ వాళ్ళు మాత్రం ఏమని వాదిస్తున్నారు, ఇది పైరసీ అనుకున్నాం మేము, ఆ బోట్ వచ్చి మా బోట్ మీద దాడి చేస్తుంది ఏమనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు పైరసీ అనుకోవడానికి ఆస్కారం లేదు, ఈ బోట్ ఏమో చాలా చిన్నది, వీళ్ళ యొక్క ఆ ఇటలీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్రిచ్ లెగ్జియాకా అనేది చాలా పెద్ద బోట్, అంత చిన్న బోట్లో వచ్చే ఇద్దరు ఆ బోటు మొత్తాన్ని ఆక్రమిస్తారని అనే వాళ్ళు ఊహించడం అనేది తప్పు అనమాట. సో వాళ్ళు ఏమంటారు, పైరసీ బోట్ అనుకుని మేము చంపాను అంటారు. సో ఇద్దరి వాదనలు కూడా జెన్యూన్గానే ఉన్నాయి, భారతదేశం చెప్పిన వాదన జెన్యూన్గానే ఉంది, వాళ్ళు చెప్పింది కూడా జెన్యూన్గానే ఉందన్నమాట. ఇండియాస్ ఎఫర్ట్ టు అసెట్ క్రిమినల్ జ్యుడిస్డిక్షన్ సక్సీడెడ్ ఇన్ నేషనల్ కోర్ట్స్ విత్ ద సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇన్ 2013 that prosecuting the Marines who had been brought into Indian waters from contiguous zone where the incident took place was solely in the Union government's jurisdiction. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క లాస్ట్ అంటే ఈ యొక్క ఇండియా యొక్క చర్యలు అనేవి మనం కనుక చూసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ జ్యుడిస్డిక్షన్ అంటే ఏదైతే నేరపూరితమైనటువంటి ఈ యొక్క చట్టాన్ని ఆపాదించే విధంగా వాళ్ళు సక్సీడ్ అయ్యారనమాట. ఫస్ట్ 2013లో సుప్రీంకోర్టు అనేది ఈ అంశాన్ని తీసుకుంది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా మ్యారీన్ సంబంధించినటువంటి విచారణ అనేది జరిగింది. అదంతా కూడా ఎందుకు జరిగింది, సుప్రీంకోర్టులో ఎందుకు దీన్ని ఈ కేసుని తీసుకున్నారంటే ఇది కంటిన్యూస్ జోన్ అనమాట, మన భారతదేశానికి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి జోన్, మన భారతదేశానికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశం అనమాట. సో ఈ ఇన్సిడెంట్స్ అనేది అక్కడ జరిగింది కాబట్టి మన భారతదేశానికి ఆ యొక్క విచారణ జరిపే అధికారం ఉందన్నమాట. సో ఆ యొక్క పూర్తిగా అది యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది అనమాట ఈ యొక్క అంశం అనేది. అందుకే వీళ్ళు ఏం చేశారు, విచారణ జరిపి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారనమాట. However, when the NIA invoked a stringent anti-piracy law, the suspension of unlawful acts against the safety of maritime navigation and fixed platforms on Continental Shelf Act 2002, it was received with consternation in Italy.
అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికి కూడా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎన్ఐఏ అనమాట, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దీన్ని ఆపాదించారు, ఇన్వోక్ చేశారు. వాళ్ళు ఈ యొక్క అంశాన్ని తీసుకొని వాళ్ళు కఠినమైనటువంటి స్ట్రింజెంట్ యాంటీ పైరసీ లా అనే దాన్ని దీని మీద ఈ చట్టం మీద ఆపాదించారనమాట. అంటే ఈ యొక్క అంశంలోకి తీసుకొచ్చారు ఈ జరిగిన దాంట్లో. సో దీంతో ఏమైంది, ఈ యొక్క సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీ అగెనిస్ట్ ద సేఫ్టీ అంటే ఏది యొక్క మ్యారిటైమ్కి సంబంధించినటువంటి నావిగేషన్ వాళ్ళకి ఈ యొక్క సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. ఏది కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002 ప్రకారం ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ వీళ్ళు పట్టించుకోకుండా మన భారతదేశం ఏం చేసిందంటే వాళ్ళ మీద యాంటీ పైరసీకి సంబంధించి ఒక కఠినమైనటువంటి చర్య తీసుకుంది. ఏది ఈ యొక్క ఎన్ఐఏని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని దీని మీద ఆపాదించి. సో దీని కారణంగా ఏంటంటే ఇటలీ అనేది ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిందనమాట. అంటే ఏదైనా కానీ ఉంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002 ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు యాంటీ పైరసీ లా అనేది తీసుకురావడం అనేది వాళ్ళ దిగ్భ్రాంతి కల్పించిందనమాట. యూరోపియన్ నేషన్స్ సబ్జెక్టెడ్ టు ద ట్రయల్ టేకింగ్ ప్లేస్ అండర్ ఏ లా దట్ ప్రొవైడెడ్ ఫర్ ద డెత్ పెనాల్టీ. సో ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ అనేవి ఈ పూర్తిగా ఈ యొక్క అబ్జెక్ట్ చేసినాయి అనమాట. అంటే మన భారతదేశంలో వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళకి మరణశిక్ష అనేది విధించారనమాట. సో వాళ్ళు పూర్తిగా దాన్ని విభేదించారు. ఎందుకని, ఇది కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ కింద ఈ చట్టాల కిందకి రావాలి కానీ ఆ దేశం మీద నిర్ణయం తీసుకోవడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించారనమాట. ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ వర్ డ్రాప్డ్ బట్ దిస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ డిలే ఇన్ ప్రాసిక్యూటింగ్ ద మ్యాటర్. తర్వాత ఏమైంది, ఈ ప్రొవిజన్స్ అంటే వాళ్ళ మీద చేయబడినటువంటి డెత్ పెనాల్టీ అంటే మరణశిక్ష అనేది పూర్తిగా ఆపివేయడం అనేది జరిగినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాసిక్యూషన్, ఈ విచారణ మ్యాటర్ అనేది చాలా వరకు సిగ్నిఫికెంట్గా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందన్నమాట. ఎందుకని, చాలా కాలం ఇది తాత్సారం జరిగింది, పూర్తిగా నిదానంగా జరిగిందనమాట. ఏ లెసన్ ఈజ్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ షుడ్ బి డెల్ట్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ లీగల్లీ సస్టైనబుల్ స్టెప్స్ అండ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ఎర్లీ రిజల్యూషన్. అంటే ఇప్పుడు మనకు దీని ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు మనం ఎలా వీటిని పరిష్కరించాలి, వీటితో ఎలా మనం చర్చలు జరపాలి అంటే కాంబినేషన్ ఆఫ్ లీగల్ సస్టైనబుల్ స్టెప్స్ అంటే ఇద్దరి యొక్క ఆ దేశానికి ఈ దేశానికి సంబంధించినటువంటి ఇద్దరి కలయికతో ఒక దౌత్యపరమైనటువంటి చర్యల ద్వారా ఎఫర్ట్స్ ద్వారా మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క తొందరగా ఈ యొక్క సమస్యకు రిజల్యూషన్ పరిష్కారం అనేది వెతకాల. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఆ సమస్యకు పరిష్కారం దొరికే విధంగా చర్యలు తీసుకోవాలే తప్పితే ఇలాంటి అంటే ఏకీకృత నిర్ణయాలు కావచ్చు, అంటే ఒక దేశమే నిర్ణయం తీసుకునే అనే విధంగా చర్యలు తీసుకోకూడదు అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఒక 9 సంవత్సరాల క్రితం ఏమైంది అంటే ఒక ఎన్రిచే లెక్సికా అనే ఒక బోట్ అనేది మన భారతదేశ నదీ జలాల్లోకి ప్రవేశించింది. అదే టైంలో కేరళకు సంబంధించినటువంటి బోటులో సంబంధించినటువంటి ఒక బోటు చేపల వేటకి వెళ్ళిన బోట్ అక్కడ వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే మా బోటు మీద వీళ్ళు దాడి చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కాల్చి చంపారు. ఏది కేరళ బోటుకు సంబంధించినటువంటి చేపలు పట్టే వాళ్ళని చంపేశారు. సో దానికి సంబంధించి అప్పుడు మన భారతదేశం ఏం చేసింది, ఆ యొక్క ఇటలీకి సంబంధించినటువంటి ఆ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి డెత్ పెనాల్టీ అనేది ఇచ్చిందనమాట. దాన్ని పూర్తిగా ఇటలీ అనేది వ్యతిరేకించి తర్వాత ఆ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో ఆ యొక్క కేసును విచారణ జరిపిన తర్వాత చాలా నిదానం జరిగిన తర్వాత వాళ్ళ మీద ఆ మరణశిక్ష అనేది రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ చనిపోయిన వాళ్ళకి 10 కోట్ల రూపాయలు, ఆ చనిపోయిన వాళ్ళకి ఆ బోటుకి 10 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీనికి చాలా డిలే జరిగింది, ఇన్నాళ్ళు టైం పట్టిందనమాట. సో ఇన్నాళ్ళు టైం పట్టింది కాబట్టి ఆ కుటుంబాలు ఎవరైతే ఆ యొక్క ఇంటి పెద్దను కోల్పోయినటువంటి కుటుంబాలు ఎంత నష్టపోయి ఉంటాయి ఈ 9 సంవత్సరాల కాలంలో. ఇలాంటి డిలే జరగకుండా ఒక దేశం పూర్తిగా అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, 2 దేశాల మధ్య సమస్య వచ్చినప్పుడు ఒకటితో ఒకటి ఏకాభిప్రాయం అయ్యి వాళ్ళు దౌత్యపరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఇలాంటి సమస్యలకి తొందరగా పరిష్కారం వెతకాలి. దీనివల్ల నష్టం అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ యొక్క బోటుగా చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబాలు ఉన్నాయో లేదో కూడా ఎవరికి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే పూర్తిగా ఆ యొక్క చనిపోయిన వాళ్ళకి నష్టం జరుగుతుంది. అలాంటి నష్టం అనేది పునరావృతం కాకుండా చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.